న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. కోనసీమను ప్రేమసీమగా మార్చేందుకు వచ్చాం. ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. చంద్రబాబు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత. ఇక డీటెయిల్స్ చూస్తే, జైలుకు బెయిల్కు మధ్య జగన్ జీవితం ఊగిసలాడుతోందన్నారు పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరూ ఆపలేరన్నారు. సీఎం జగన్ కోనసీమను సలహాల సీమగా మార్చేందుకు యత్నించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాము మాత్రం కోనసీమను ప్రేమసీమగా మార్చేందుకు యత్నించామని తెలిపారు. కలహాల సీమ కాదు, ఇది ప్రేమ సీమ, కొబ్బరి సీమ. కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో, ఎంత మధురంగా ఉంటాయో, అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు. మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా 2.5 లక్షల ఎకరాల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగి ప్రేమ సీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం. భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా ప్రేమ సీమ ఉండాలి. అన్ని కులాల మధ్య, శెట్టి బలిజలు కానీ, కాపులు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ, క్షత్రియ సామాజిక వర్గం, వాడ బలిజలు, మత్స్యకారులు, అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని 127 కులాలందరికీ కూడా, ముస్లింలకి, క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇదందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది. ఇందాక 4 దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను. క్లేమోర్ మైన్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏ మాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం. మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ముఖ్యంగా మన 2.5 లక్షల హెక్టార్లో ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఎంతో అందమైన కోనసీమకు మాఫియా నేతలు వచ్చారని, మరో పులివెందుల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడికి వస్తే 2 వ్యక్తులు గుర్తుకొస్తారు. స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన జీఎంసీ బాలయోగి, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పార్టీలో చేరి చనిపోయే వరకు జెండా మోసిన మెట్ల సత్యనారాయణ. ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. నేను ఒక విషయం అడుగుతున్న, పచ్చని సీమ కోనసీమ అవునా కాదా? ప్రశాంతమైన కోనసీమ, అందాల సీమ, మేమందరం మెచ్చిన సీమ ఈ కోనసీమ. దుర్మార్గులు వచ్చారు 5 ఏళ్లుగా, మాఫియాని తెచ్చారు 5 ఏళ్లుగా. కోనసీమని మరో పులివెందల చేయాలనుకుంటున్నారు. ఏం తమ్ముళ్ళు, చేయనిస్తారా మీరు? సహకరిస్తారా మీరు? ఆమోదిస్తారా మీరు? నా అభిమతం, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అభిమతం ఒక్కటి, 3 జెండాలు. మా అజెండా ఒకే ఒక అజెండా, ఈ కోనసీమని, అందాల సీమని భవిష్యత్తులో బంగారు సీమగా తయారు చేయాలనేది మా ఆలోచన. అంతేకాకుండా ఎక్కడో కాశ్మీర్లో ఇంటర్నెట్ క్యాన్సిల్ చేసి మొన్ననే కులాల మధ్య చిచ్చు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలిగాల్చుకుంటూ ఇంటర్నెట్ క్యాన్సిల్ చేశారు. తెలుసు కదా తమ్ముళ్ళు ఏం జరిగిందని అడుగుతున్నా. ఇక్కడుండి మీ తప్పు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరైనా తప్పు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ బాధ్యత ఎవరిదని మిమ్మల్ని అడుగుతున్నా.
జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఖండించండి. ఇంకొక పక్క నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు గుర్తుండే వ్యక్తులు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. ఒకటి బాలయోగి, కోనసీమ ముద్దు బిడ్డ బాలయోగి. బాలయోగిని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, ఒక దళిత కుటుంబంలో పుట్టాడు. స్పీకర్గా పెడితే ఆ కుర్చీకి వన్నీ తీసుకొచ్చాడు, రాణించాడు. అలాంటి వ్యక్తి బాలయోగి గారు. రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణ. వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చంద్రబాబు మాట్లాడిన మాటలను ఇప్పుడు మర్చిపోతారని అనుకుంటున్నారని ప్రశ్నించారు. వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్తే నమ్మే స్థితిలో వాళ్ళు లేరని, చంద్రబాబు చెప్పే మోసపూరిత హామీలను రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. గతంలో వాలంటీర్ వ్యవస్థను తీసేస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం అబద్ధపు హామీలు ఇస్తే నమ్మే స్థితిలో ఎవరు లేరన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి ఎట్లా భ్రమలో జనాన్ని పెట్టచ్చు, జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది. నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి? ఎప్పుడూ ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన. అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదున్నారు వెనక వీళ్ళున్నారన్నా, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినా, ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా. 10,000 అని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు. 20,000 1,00,000 అని కూడా అని ఉండొచ్చు. అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యం పెంచి 40,000 సంపాదన చేస్తానని. ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్ధాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్టున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు. వీళ్ళని ఉంచాడు, ఈ వాలంటీర్లను తీసేస్తాడు, జన్మభూమి కమిటీలో ఉండేవాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు. తీసుకొచ్చేసి వాళ్ళకి 10,000 చేస్తాడు, వాళ్ళకి 15,000 కాదు 20,000 చేస్తాడు, పై ఆదాయం కూడా వచ్చేట్టు చేస్తాడు. ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము, దాంట్లో ఆ సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారండి. అది అఫీషియల్గా అన్నారో తెలియట్లే, నేను ఈరోజు చూశాను. సేమ్ చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీలో వాళ్ళు కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి, ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అనగానే జలగలు గుర్తొస్తాయి జనానికి, రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళకి వాలంటీర్లను ముద్ర వేసి బాగుంది పేరుని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది. ఆ మధ్య లోకేష్ కూడా అన్నాడు వాలంటీర్లు రేపు ఎవరున్నా మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలా, మేము చెప్పిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు అంటూనే ఉన్నారు. ఆ స్వభావం అందరికి తెలుసు. పేరు మార్చొచ్చు, జన్మభూమి కమిటీ సభ్యులు దాంట్లోకి వస్తారు. అలాగే కింద వాళ్లకు ఆదాయం వచ్చేటట్టు, అవినీతి పెరిగేటట్టు పూర్వం ఏది ఉందో ఆ రోజులు మళ్ళీ తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. అది మాత్రం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శాచురేషన్ పద్ధతో లేకుంటే ఎవరి ఏమంటారు రికమెండేషన్లు కానీ అవినీతి కానీ కరప్షన్ ఫ్రీ పెట్టి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ 100% ఇస్తున్నారు సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే మొత్తం పోతుంది. వాలంటీర్ అనే పేరు ఆయన ఎలాగో రాడు కానీ ఆయన కోరిక వస్తే వాలంటీర్ పేరు ఉంటుంది కానీ దాంట్లో ఉండేది మాత్రం జన్మభూమి కమిటీ సభ్యులే ఉంటారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నమలైకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమిళనాడుకు చెందిన బీజేపీ విభాగం అక్కడి తెలుగువారి కోసం లోకేష్ ను ఆహ్వానించింది. తమిళనాడులో ఎక్కువగా తెలుగువారు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులకు మద్దతుగా లోకేష్ తో బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. తెలుగులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో కోయంబత్తూరుకు వచ్చా. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా. ఇక్కడ ఉన్న తెలుగుల్ని కలిసా, పారిశ్రామికవేత్తల్ని కలిసా కూడా జరిగింది. కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలుసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందర మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈ రోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వస్తారా? అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తారా అని అడుగుతున్నా. అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజా సేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ అని, తమిళనాడులో తమ్ముడు అన్నమలై పీపీఎస్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? తమిళ్ పీపుల్స్ సర్వీస్. తమిళ ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి. తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం. మీకున్న పట్టుదల, సంస్కృతిని కాపాడుకునేదానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం. మీరు మీ భాష సంస్కృతి కాపాడేదానికి ఆర్నిసలు మీరు పోరాడతారు. దానికి సభాముఖంగా చెప్తున్నా, తమిళ ప్రజలకి నా హ్యాట్స్ ఆఫ్. అన్న బాగా కష్టపడడానికి వచ్చారు. అన్నమలై గారు నాకు ఒక మిత్రుడు, శ్రేయోభిలాషు. ఆనాడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్నమలై గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది. ఒక ఉత్సాహవంతుడు, ఒక యువకుడు, మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. ఈ మధ్యలో నేను కొన్ని ఆర్టికల్స్ చూసా. అన్న స్పీడ్ కనుక కాంట్రవర్సీ అని పేరు పెట్టారు. అన్నమలై కాంట్రవర్సీ లీడర్ కాదు, క్యాలిబర్ ఉన్న నాయకుడు అని సభాముగా మీకు చెప్తున్నాం. ఆయన తమిళనాడు దిశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి. ఆర్నిసలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి. ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి. మనందరం చూశాం. ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి. దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమలై గారని ఈ సభాముఖులు అందరికీ నేను చెప్తున్నా. అన్నమలై గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ రాజశేఖర రెడ్డికి వివేక అలాంటి వారు. ప్రజల మనిషి వివేక లాంటి నాయకుడు ఇప్పుడు కనిపించని పరిస్థితి. ప్రజల మనిషి వివేకను ఘోరంగా నరికి చంపేశారు. వివేక గొడ్డలి పోట్లకు బలైపోయి 5 ఏళ్లైంది. ఇప్పటి వరకు హత్య చేసిన వారికి శిక్ష పడలేదు అని అన్నారు. అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేసిన మనిషి. రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగా. ఏ రోజు
రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని వాడు వివేకానంద రెడ్డి. ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు, మీ అందరికీ కూడా బంధువు వివేకానంద రెడ్డి గారు. అయ్యా మాకి అవసరం ఉంది అని ఎవరైనా వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్తే వివేకానంద రెడ్డి సార్ ఏం చేసేవాడు? రండని తన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీస్ వరకు తీసుకెళ్లి వాళ్ళని ఆఫీసర్లతో పరిచయం చేసి పలానా వాళ్ళకు అవసరం ఉంది, ఈ పని చేసి పెట్టాలి అని అక్కడికక్కడికి ఎంతమంది సమస్యలు పరిష్కరించాడు వివేకానంద రెడ్డి గారు? ఏమన్నా గుర్తుందా? అది వివేకానంద రెడ్డి గారు. ఎన్నో పంచాయతీలు చేశాడు, ఎంతమందికో అందుబాటులో ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారు మీ మనిషి, ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి, ప్రజలకు పనికొచ్చిన మనిషి. అలాంటి మనిషి వెళ్ళిపోతే ఈ రోజు మళ్ళీ అలాంటి మనిషి, అలాంటి నాయకుడు ఉన్నాడా అని భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కూడా మళ్ళీ అలాంటి నాయకుడు కనిపించడు. అలాంటి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, మీ అందరి బిడ్డ, మీ అందరి మనిషి 5 సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. 5 సంవత్సరాలు అయింది. వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 మనకు చెప్పుకోవడానికే ఎన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే. గొడ్డలి వేట్లు అనుభవించిన వాడు ఆయనకి ఎలా ఉండాలి? గొడ్డలి పోట్లకు బలైపోయి 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. 5 సంవత్సరాలు అయిపోయిందే. పెద్ద మనిషి చనిపోయి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు చనిపోయి, మీ నాయకుడు చనిపోయి, మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు. కారణం, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది? జరిగిందా వివేకానంద రెడ్డి గారికి న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం? మరి ఇది అధర్మం కాకపోతే ఏమిటి? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. సిబిఐ ఎంక్వైరీలో హత్య చేసింది ఎవరు, హత్య చేయించింది ఎవరు అని తేటతల్లం చేశారు. హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా, నిందితుడిగా, అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చింది. సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది, ఆధారాలు చూపుతుంది, వాగ్మూలాలు చూపుతుంది. గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది. అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని, వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని, కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంత చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ డ్రాలో 1100 మంది పేర్లను తీశారని, వీరిలో ఒక్కరికి కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇంటిని అందజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగామని, ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలక్షన్ మూమెంట్ పంపించాలి సార్. ఇట్లా ఓట్లకి ఎట్లా అడుగుతారు సార్? నాకు అర్థం కాదు. ఎలక్షన్ మూమెంట్ పంపించాలి. గద్దెలు ప్రజలు గద్దెలు 3 సార్లు గెలిపించారు, 3 సార్లు ముఖ్యమంత్రి చెప్పి రావాలి. రావు ఇద్దరు మాత్రం పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మగాళ్లైతే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు సిగ్గు శరం రోషం ఉండి అన్నం తింటుంటే రాజీనామా చేయాలి, మళ్లీ పోటీ చేసి గెలిచి చూపించాలి. ఈ ఎమ్మెల్యేల ఇంటి ముందు చావు డప్పు కొడతాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వచ్చే వరకు పోరాడతామని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటారు కావచ్చు, 100% మేము చెప్తున్నాం. పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం, సావు డప్పు కొడతాం, బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం, మారినో లేదో ఉట్టికి ఇచ్చిపెడతాం అనుకుంటున్నాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి, కడియం శ్రీహరి గారికి, వెంకట్రావు గారికి అంత రేషం ఉంటే, మీరు సిగ్గు శరము లజ్జ మానం మీకుంటే, మీరు అన్నం తింటురు అనుకుంటే, మీరు మొగోళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి మీరు మొగోళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం. అసలు మీరు ఏమనుకుంటారా? ఉట్టిగానే ఇచ్చి పెడతాం, సపరేట్గా ఉంటాం అనుకుంటారా? రాసి పెట్టుకోరి. మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రాక తప్పదు, మీకు డిపాజిట్లు పోక తప్పవు. ఇది నిజం నిజం నిజం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తండ్రి కొడుకులు రాష్ట్రంలో నకిలీ వార్తల ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆరోపించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు, ప్రభుత్వ సొమ్ముని నెలకు లక్షల రూపాయల జీతం తీసుకుంటా ఉన్నా ప్రభుత్వ సలహాదారు ముసుగులో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి బరితెగింపు మాటలు, అసత్య ఆరోపణలు, తెలుగుదేశం పార్టీ మీద, ప్రతిపక్షాల మీద బురజమ్మే కార్యక్రమం, ఈనాడు, ఈటీవీ రామోజీరావు గారి మీద, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద, టీవీ5 నాయుడు గారి మీద బురజల్లే కార్యక్రమం. ప్రభుత్వం డబ్బులతో, పన్నులు కట్టించుకున్న డబ్బులతో జీతభత్యం తీసుకుంటూ ప్రతి 2-3 రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ సిఇఓ దగ్గర కంప్లైంట్ ఉంది. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటా ఉన్న 50 మంది సలహాదారులు మీకేం పని? ఈరోజు ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎవరో సలహాలు ఇస్తూ ఉన్నారు. మీ సలహాలు ఇప్పుడు ఎవరికి కావాలి? కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటూ, జీతభత్యాలు తీసుకుంటూ మీరు ఎవరికి సలహాలు ఇస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తూ ఉంది? ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల సంగ్రామంలో, కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే ఇవాళ కోట్ల రూపాయల జీతాలు తీసుకున్న, జీతభత్యాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఏంటి? మీ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ అవుతున్నాయి? ఇవాళ సజ్జల ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి? ఏదైనా ప్రజలకు ఉపయోగపడింది మాట్లాడా? ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడా? ఫేక్ మాటలో, ఫేక్ చాస్ట్లో, చిల్లర మాటలు తప్ప ఏదన్నా ప్రజల కోసం మాట్లాడింది ఉందా? ఉపయోగపడేది ఉందా? ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చవాగుళ్ళు, పిచ్చ మాటలు, రెండో పక్క ఇక్కడ నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్ తాడేపల్లిలో, నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్లో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు అక్కడ 300 మంది పనిచేస్తూ ఉన్నారు. అక్కడ వైసీపీ పార్టీ ఫేక్ న్యూస్ తయారు చేసి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఎంబ్లం మార్చి ఫేక్ సమాచారాన్ని, ఫేక్ న్యూస్ని, ఫేక్ సర్వేలు కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో
ఈ ఏదైతే నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్లో సజ్జల భార్గవరెడ్డి నాయకత్వంలో అయ్యా కొడుకులు తండ్రి కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంపలో ఉండి మంత్రాంగం యంత్రాంగం చేస్తూ ఉన్నాడు. రెండో పక్క ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఈ భవనంలో సజ్జల భార్గవరెడ్డి ఈ ఫేక్ న్యూస్ అన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ లెటర్ హెడ్స్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ పెట్టి అధ్యక్షుల పేరు మీద నెలల తరబడి ఈ ఫేక్ సమాచారాన్ని ఫేక్ న్యూస్ని విడుదల చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇవాళ బరితెగించి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ వాళ్ళ ఎంబలం మార్చి ఇవన్నీ కూడా జాతి ద్రోహం కేంద్ర సంస్థలకు సంబంధించినవి, వాళ్ళ సంస్థలకు సంబంధించినవి కూడా ఎంబ్లమ్స్ మార్చి ఫేక్ సర్వేలు ఫేక్ న్యూస్ ప్రజల మధ్యకు వదులుతున్నారు, సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీని మీద చర్యలు తీసుకోమని సిఇఓని కూడా కోరాం. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాం, ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలు వడ్డీ వారుస్తూ ఉన్నారు, బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో వైకాపా కోడ్ నడుస్తూ ఉంది, ఎలక్షన్ కోడ్ నడవట్లా. కొంతమంది పోలీస్ అధికారులు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఓ సిఐ మాట్లాడుతూ ఉన్నాడు, రేయ్ కాల్చిపడేస్తా, రౌడీ షీట్ తెరిచి లాకప్లో వేస్తా. కారంపూడి సిఐ ఏం చర్యలు తీసుకున్నారని డీజీపీని అడుగుతూ ఉన్నాం, ఏం చర్యలు తీసుకున్నారని సంబంధిత ఎస్పీని అడుగుతూ ఉన్నాం. ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ మాటలు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పోలీస్ అధికారులు? కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేత శేషగిరి చెట్టిని ఇన్స్పెక్టర్ చితకబాది ఆదినారాయణ రెడ్డి ఇన్స్పెక్టర్, ఆయన మీద చర్యలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాం సంబంధిత ఎస్పీని, డీసీని. ఈరోజు డీజీపీని కూడా కలవబోతున్నాం, సిఇఓని కూడా కలవబోతున్నాం. ఎటుపోతూ ఉంది? నిన్న ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం బరితెగించింది. అరాచకాలకు అదుపే లేదు. వైపాక గోండాగిరి నిన్న ప్రశ్నించింది, ఒక సామాన్య కుటుంబం మహిళలు ప్రశ్నించారు, మీరెవరిని తీసుకొచ్చారు, మీరేం మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తే వైకాపా గోండాలు బాది మళ్ళీ వీళ్ళ మీద కేసు పెట్టి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ దగ్గర కూడా దాడి చేయడానికి వచ్చారు. అపార్ట్మెంట్ మీద దాడికి వెళ్ళారు. స్వయంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులే బరి తెగించి దాడులు చేయించి ఇంకా ధర్నాలకి ఇంకా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి హాస్పిటల్స్కి వస్తూ ఉన్నారంటే అక్కడ పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉందా? సంబంధిత పోలీసులు బాధ్యత తీసుకుంటారా? దీని మీద ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో పోలీస్ యంత్రాంగం ఉందా? ఇవన్నీ కూడా మళ్ళొకసారి సిఇఓ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మొన్న బందర్లో అక్కడ మాజీ మంత్రి బూతుల మంత్రి పేర్ని నాని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, కోనసీమను ప్రేమసీమగా మార్చేందుకు వచ్చాం. ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది చంద్రబాబు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.